మనం అనుకోవచ్చు, అయ్యా పరలోకం ఇచ్చాడు దేవుడు, మంచిది, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువా ఇప్పుడు ఇక్కడ రాకర్లా మంది ఇంట్లో కూర్చుని సచ్చే ముందు యేసయ్యా నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచి నీ ఠామం తెచ్చావనుకో, ఎక్కడికి పోతావు? ఎక్కడికి వెళ్ళిపోతారండి? మాట్లాడరే? వెళ్తారా లేదా? వెళ్తారా? ప్రభువు నామమును బట్టి ప్రార్థన వారందరూ రక్షించబడతారు. కానీ ఆ పరలోకం వెళ్ళిన తరువాత అక్కసలు కథలు అక్కడ ఉంటుంది. ఏంటి? ఒక స్థలంలో నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే నీకు అర్హత ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అర్హత. ఇప్పుడు బైబిల్లో చాలా మంది భక్తులు ఉంటారు. ఆ భక్తులు దూరంగా కనబడతారు మనకి. మరి దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఏం కావాలి? ఆయన కలిగిన అర్హత నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి, ప్రధానమంత్రి గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి? అర్హతలు కలిగి ఉండాలి. అలాగే పరలోకంలో కూడా ఏమిటాయంటే అక్కడ ఏమిటి? అర్హతలు ఉంటాయి. ఎవరైతే ప్రభు కొరకు భూమి మీద ప్రయాసపడతారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పరలోకంలో ఫలం సంపాదించుకుంటారో వారు ఎలా ఉంటారంట? స్వేచ్ఛగా తిరుగుతారు. ఇది నా మాట కదండి, రండి ప్రార్థనలోనికి రండి. చూడండి అక్కడ ఏముంది? 14వ అధ్యాయము రైట్ 4వ వచనం చదవండి. 3వ వచనం 4వ వచనం చదవండి. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను చదవరా? చదవండి, బైబిల్ తీయండి. ప్రాణ గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇప్పుడు వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకునే జాలరు. 4వ వచనం వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారు, స్త్రీ సాంగత్యం ఎరిగిన వారునైండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్లల కొరకును ప్రథమ ఫలముకై మనుష్యులకి కొనబడిన వారు. ఇక్కడ ఏమన్నారండి? 1,44,000 మంది ఉన్నారు. వారు ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే గొర్రె పిల్ల ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి వారు వెళ్ళగలరు, కానీ అందరూ వెళ్ళలేరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కేవలం వారు ఎవరండి? 1,44,000 మంది. వీళ్ళెవరు?